మనందరి వినికిడిలో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు చెందుకు వచ్చిన నీ బిడ్డలందరూ దృష్టించండి. చదవబడిన వాక్య పదాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాను. మీ దాసులను నన్ను మరుగుపరిచి నీ మాట గురించి కూడిన బిడ్డలందరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరిచి నీ వాక్య వెలుగులో మా జీవితాలు క్రమపరుచుకున్నట్టు ఈ వాక్యం మరదేమని పలుకునే రాసుకుని వాక్యానుసారంగా జీవించే జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయాలి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం తీసుకుందాం. కీర్తనకారుడైన దావీదు రాశాడు ఈ కీర్తన. మూడు విషయాలు చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. దేవుడు కీర్తనకారుడు ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు 3 విషయాలు. ఒకటి ఏంటంటే, బాధపరచు వారికి ఆయన న్యాయం తీర్చును. రెండవ, ఆకలి కొనిన వారికి ఆహారం ఇచ్చును. బంధించబడిన వారిని విడుదల దయచేయును. చూడండి, ఆ బాధపరచు వారికి ఈ దినం మనం చదువుకోబోయే భాగం ఏంటంటే, బాధపరచు వారికి ఆయన న్యాయం తీర్చును. బాధపరచు వారికి, చూడండి, బాధపరచబడు వారికి 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దేవుడు ఇక్కడ చేస్తున్న పని ఏంటంటే, 2 వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒకడు బాధపరిచేవాడు, బాధపరచబడేవాడు. 2 వ్యక్తులు ఉన్నారు. దేవుని ప్రజలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతుంది. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి ఇక్కడ ఈమె బాధపరచబడుతున్న స్త్రీ. ఈమెను బాధ పెడతా ఉందన్నమాట. ఏమేమో బాధపడతా ఉంది, ఈమె బాధ పెడతా ఉంది. కనుక బాధపరచబడే వారి పక్షాన దేవుడు ఏం చేస్తాడంటే న్యాయం తీరుస్తాడు. ఏమైందంటే, నేను బలంగా ఉన్నా అనే ఉద్దేశంతో ఈ బలహీనాన్ని బాధ పెడతా ఉంది. కొంతమంది ఇలాంటి వ్యక్తులు ఉంటారు. మేము బలం ఉంది, మాకు బలం ఉంది, మేము ఏదైనా చేయగలం, ఎవరినైనా బాధ పెట్టగలం, అది మా ఇష్టం అనుకుంటారు. దేవుడు పెట్టారా, ఒకవేళ ఇంకెవరు లేకపోవచ్చు, బాధపడతా ఉంది, ఎవరు లేదేమిటి. బట్ దేవుడు అంటున్నాడు, బాధపరచబడు వారికి న్యాయం తీరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెం డబ్బులు పడతాను అందరికీ. కనుక దేవుడు చెబుతుంది ఏంటంటే, ఈరోజు గమనించండి, బాధపరిచే వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసండి. బాధపరచబడుతున్న వారికి న్యాయం తీరుస్తాడు. వారి బాధలో నుంచి దేవుడు వారిని వినిపిస్తాడు. కానీ ఎవరైతే బాధపరుస్తూ ఉన్నారో వాళ్ళని ఏం చేస్తాడో చూద్దాం. 72వ కీర్తన 4వ చరణాన్ని మనం చూసినట్లయితే, కీర్తనకారుడైన దావీదు చెబుతున్నాడు. కీర్తన గ్రంథము చదవండి. అలాగే న్యాయం తీర్చును, బాధపెట్టు వారిని ఏం చేస్తాడంట, నలగొట్టండి. బాధపరచు వారిని నలగొట్టండి ఆయన. దేవుడి వాక్యం చెబుతుంది, పేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. నలగొట్టడం అంటే ఏంటి చెప్పండి. నలగొట్టడం అంటే ఏంటి? ఏ నలగొడతాం చెప్పండి. మనం ఏం నలగొడతాం? నలగొట్టేది ఏంటి? కుక్కుడుగా నలగొడతా. గట్టి కొడతాం, అటు ఇటు తప్పించుకున్నా గట్టిగేసి కొడతాం కదా. గట్టిగేసి కొడతాం, నలగొడతాం మనం. ఇప్పుడు కుక్కుడుగాయలు అన్ని షాంపూలు అయిపోయింది. అన్నీ షాంపూలు, రకరకాల షాంపూలు వచ్చేస్తారు. కుక్కుడుగాయలు పెట్టి నలగొట్టేవాళ్ళు. కొన్ని దినాలు నిజంగా కొన్ని సంవత్సరాలకి వెనక్కి వెళ్ళినప్పుడు షాంపూలు లేనప్పుడు కుక్కుడుగాయలు ప్రతి ఇంట్లో కుక్కుడుగాయలు కొట్టావా అనేవాడు. కొట్టి ముందుగానే నలగొట్టి నానబెడతారు కదా, నానబెడతారు. దేవుడి ప్రజలారా, దేవుడు అంటున్నాడు, ఎవరైతే బాధ పెట్టు వారు ఉంటారో వాళ్ళని నేను నలగొడతాను. చూడండి దేవుడు పెట్టారా, దేవుడు అంతా పనిష్మెంట్ ఇస్తున్నాడు. ఈరోజు నీ వలన ఎవరైనా బాధపడుతున్నాడంటే
నిన్ను వాడు ఏం చేయకపోవచ్చు, ఆ వ్యక్తి ఏం చేయకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళని నలగొడతా. దేవుడు మాకు అదే చెబుతుంది, పేదల పిల్లలను రక్షించి బాధపెట్టు వారిని నలగొట్టును. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? దేవుని చేత నలగొట్టబడతా, దేవుని చేత నలగొట్టు. ఈరోజు చాలా మంది జీవితాలను గమనించినట్టే కుటుంబాల్లో భర్తను బాధ పెట్టేవాడు, కుటుంబాల్లో భార్యను బాధ పెట్టేవాడు, కుటుంబాల్లో పిల్లలను బాధ పెట్టేవాడు, కుటుంబాల్లో తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త. దేవుడు చెబుతున్నాడు, నీ వలన ఎవరికైనా బాధ కలిగిందంటే నీ సంగతి ఉందే. నిన్ను నలగొట్టి అతను కుంకుడిగా తప్పించుకోవచ్చు, కానీ కొన్ని కుంకుడుగాలు పడుతుంటే ఏమవుతుంది, ఏడుగోయిలు పడుతుంది. ఇదన్నీ మనం కదా. అని దేవుడు అలా చేయడు. కొడితే ఆ దెబ్బ తగ్గిపోకుండా తప్పకుండా నలగొట్టబడతావు, నలిగిపోతావు. జాగ్రత్త. మనుషులు గట్టి కొడితే నలిగిపోతావే, దేవుడు కొడితే నలగొడతావు. ఒకసారి ఆలోచించుకో. నీ వలన నువ్వు బాధ పెట్టే వ్యక్తిగా ఉండకూడదు, ఇతరులని బాధ పెట్టే వ్యక్తిగా ఉండాలి. అది నీ కుటుంబీకులు కావచ్చు, నీ సంఘస్థులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు. నీ వలన ఎవరైనా కానీ, నీ వల్ల కావచ్చు, నా వల్ల కావచ్చు, ఎవరైనా బాధపడుతున్నట్లయితే బాధపడే వారిని నలగొట్టే దేవుడు మన దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నలగొడతానని చెబుతున్నాడండి, నలగొడతానని చెబుతున్నాడు. ఈరోజు ఎలా ఉంది మన స్థితి? బాధపరచబడుతున్నావా? బాధ పెట్టే వ్యక్తిగా ఉంటున్నావా? బాధను అనుభవిస్తున్నావా? బాధ కలుగు చేసే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎవడైతే కానీ బాధ పెట్టేవాడిగా ఉంటాడో వాడి బాధ పెట్టే వారిని నలగొడతాడు. బిడ్డలారా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మా ఆయన నన్ను ఏమనట్లేదు, మా ఆమె నన్ను ఏమనట్లేదు, ఇరుగు పొరుగు నన్ను ఏం మాట్లాడలేదు అనుకోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, తప్పకుండా పనిష్మెంట్ ఇస్తాడు. ఆయన తప్పకుండా నేను నలగొడతాడు. దేవుడు నలగొడితే సరే అవుతాం, చాలా కష్టం కదా. ఒక్కోసారి కొన్నింటి నలగొడతాం, మరి బాగు చేయడం కష్టం, భయంకరమైన కష్టం, చాలా కష్టం. దేవుని చేత నలగొట్టబడినట్లయితే నిశ్చయంగా నీ జీవితం ఎంతలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసినా బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు, బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారండి. బాధ పెట్టేవాళ్ళు, తల్లులను బాధ పెట్టేవాళ్ళు, తండ్రులను బాధ పెట్టేవాళ్ళు, భర్తలను బాధ పెట్టేవాళ్ళు. ఈరోజు ఇంటికి రానున్న భర్తలు ఆయా స్థలాల్లో కూర్చున్నానికి కారణం ఏంటి తెలుసా? ఇంటికి ముందు ఒకటే బాధ అండి, కళ్ళ పెట్టి బాధ తట్టుకోలేక ఆడాడ పొలాల్లో కూర్చొని తాగుతూ ఉన్నారు, ఆడాడ సేవలు కూర్చొని తాగుతూ ఉన్నారు. ఏంటి ఇంటికి పోవచ్చునంటే ఇంట్లో పోతే ఒకటే బాధ, బాధ పెట్టే వ్యక్తిగా ఉంటున్నాము. నువ్వు ఒకసారి పరిశీలన చేసుకున్నావు. కొంతమంది తల్లిదండ్రులను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, ఎంత బాధ పెడతారు, ఎంత బాధ పెడతారు. కొంతమంది అయితే ఆ పిల్లలు పెట్టే బాధ తట్టుకోలేక చచ్చిపోతే బాగుండాలనుకుంటారు. కొంతమంది తల్లి బాధలు భరిస్తారు, కొంతమంది భరించలేక పిల్లగాడిని చంపుతారు. సొంత కొడుకు, భర్త చనిపోయాడండి, భర్త చనిపోయాడు, ఒకడే ఒక కొడుకు. ఈ కొడుకుని పెట్టుకుని సంతోషంగా ఉంటే ఈ కొడుకు తాగుడుకు బానిసయ్యాడు. దేనికి బానిసయ్యాడు? త్రాగుడుకు బానిసయ్యాడు. తాగుడుకు బానిస అయిపోయి ఏం చేస్తున్నాడు తెలుసా? తాగొచ్చి ఊగుతూ ఆ మైకంలో ఏం చేస్తున్నాడు? తల్లి పక్కనకి వెళ్ళి పడుకుంటున్నాడు. వయసుకు వచ్చిన కొడుకు తల్లి పక్కన పడుకొని చేయడానికి పనులు చేస్తున్నాడు. కొన్ని రోజులు సహించింది, తాగిన మైకులు చేస్తున్నాడు అనుకుంది. ఒకరోజు చూసి ఆయన చంపి పడేసింది, చంపేసి తట్టుకోలేకపోయింది. తల్లితో ప్రవర్తన భయంకరంగా బాధ తట్టుకోలేక కొంతమంది తల్లులు అనుభవిస్తారు, కొంతమంది వ్యక్తులు అనుభవిస్తారు. వాళ్ళు అనుభవిస్తున్నారు లేకపోని మన ఇష్టానుసారం బాధ పెడుతుంటే దేవుడు ఊరుకోడండి. దేవుడు నలగొడుతుంది. అందుకని దేవుడు నాకు చెబుతుంది, కీర్తన దావీదు రాస్తున్నాడు, బాధపరచు వారిని నలగొట్టేవాడు, బాధ పెట్టు వారిని ఆయన నలగొడతాడు. ఈరోజు నీ స్థితి ఎలా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకో. నీ ఇంట్లో ఉన్న నీ అన్నదమ్ములకు నువ్వు బాధ కలిగించే వ్యక్తిగా ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వాళ్ళకు బాధ కలిగించే వ్యక్తిగా ఉన్నావా? ఒకవేళ బాధలు అనుభవించే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. బాధ అనుభవించే వ్యక్తిగా ఉంటే, అన్న బాధ అనుభవించిందండి, ఇంట్లో ఎంత బాధో, పిల్లలు లేదని బాధ ఉన్నాకే, కానీ ఆ బాధను బట్టి తోటి సహోదరి ఎంత విసిగిస్తుందో,
ఎంత బాధ పెడుతుందో దేవుడు న్యాయం తీర్చాడు. పెనిన్న పేరు ఎక్కడా కనబడలేదు, కానీ దేవుడు అన్నాకి ఇచ్చిన కుమారుడిని బైబిల్ అంతా రాయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. న్యాయం తీరుస్తాడు మన దేవుడు. న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు, అన్యాయం చేసే దేవుడు కాదైనా. న్యాయంగా నువ్వు బాధ అనుభవిస్తూ పడుతున్నట్లయితే నీకు దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. ఒక సమయం వస్తుంది, నిన్ను బాధించేవాడు సిగ్గుపడేలాగా చేస్తాడు. నిన్ను బాధ పెట్టేవాళ్ళు అవమానపరచబడేలాగా చేస్తాడు. దేవుడు సిగ్గులు అందుకుంటాను. ప్రియమైన దేవుని ఈరోజు ఎలాంటి స్థితిలో నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దావీదు మాట రాస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో 56వ కీర్తన 1వ చరణాన్ని మనం చదివినట్లయితే దావీదు చెబుతున్న మాట, దేవా నన్ను కరుణించుము, మనుషులు నన్ను మింగవలనని ఉన్నారు, దినమల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారన్న. ఏంటంట మనుషులు మింగాలన్నారు. ఎట్లా ఉన్నారు? కొంతమంది చూస్తూ ఉంటారు, మింగులా వాళ్ళు చూస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం చెప్పబడుతుంది, కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, దేవా మనుషులు నన్ను మింగాలని చూస్తున్నారంట. ఎట్లా చూస్తున్నారంట? ఏంటి మింగేది? ఏంటి చెప్పండి? ఏం మింగుతుంది? ఏం మింగుతుంది చెప్పండి? ఏం మింగుతుంది? మింగే ఏంటి చెప్పండి? ఈ మధ్య అది కొమ్ముడు అని ఒకటి వస్తుంది, పెద్ద బలిలో ఎప్పుడు పడుచుకుంటారు. అది అడవి పందులు కానీ మేకలు కానీ ఉన్నట్టున్నట్టు మింగేస్తుందండి. అది మింగేస్తా ఉంది. తిమింగలం ఏం చేస్తుంది? సముద్రంలో చేపలన్నింటినీ మింగేస్తుంది. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారంట? మనుషులు ఎలా ఉన్నారు? దావీదు అంటున్నాడు, నన్ను మింగాలని. మింగడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక వాడు కనబడకూడదు. ఇప్పుడు చేప ఒక లెక్క ఉంది, పక్కన తిమింగలం వస్తుంది. ఇప్పుడు ఇది మింగేసింది అనుకో, ఇది కనబడకూడదు. అది ఉండకూడదు కదా, అది ఉండకూడదు. అంటే దావీదు అనేవాడు ఉండకూడదు అనే ఉద్దేశం చాలా మంది. అది చెబుతున్నాడు దావీదు, నన్ను మింగాలనుకుంటున్నారయ్యా. కొంచెం మీ దీని మీద చేతుంది ఇలా పెట్టినప్పుడు బాగోదు. కొంచెం చేతులు తీసి మారు కూర్చోండి. ఎందుకంటే ఆటోమేటిక్గా పెడితే చిన్నగా జాలు పాడుతున్నట్టు అయ్యారు. జాలు పాడుతున్నట్టు చిన్నగా మీకు తెలియకుండానే మీరు మైకులోకి వెళ్ళిపోతారు. కొంతమంది తెలియకుండా మాయ చేస్తున్నట్టు, కానీ అలా మాయ చేసేవాడు. జిమ్మికి అదేంటంటారు, ఎప్నాడిజం చేసేవాడు అన్నారు. ఇక్కడ అయ్యగారు అలాంటి పని చేయడు. కొంతమంది అయ్యగారు ఎప్నాడిజం చేసి చెప్పే వ్యక్తులు ఉన్నారు. మా గ్రామంలో కూడా ఎప్నాడిజం అంటే వసిపరచుకోవడం అన్నమాట. వసిపరచుకోవడం, ఏ మాట చెబితే ఇది వసిపం అవుతుందో అలా తెలుస్తుంది. కానీ ఏ అయ్యగారికి ఆయన నేర్పిలేదు దేవుడు. అక్కడ చెప్పే నేర్పించాడు. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా. వసిపరచుకోవడం లేదు. దేవుడు బిడ్డలా గమనించండి. దేవుని వాక్యం మనం చూసినట్లయితే దావీదు అన్నాడు, ఇక దావీదు అనేవాడు లేకుండా ఉండాలి అని తలంపు కలిగిన మనుషులు ఉన్నారంట. కొంతమంది మనుషులు వాళ్ళ యొక్క దుష్ట స్వభావం ఎలా ఉంటుందంటే, ఈ కుటుంబం ఉండకూడదు, ఈ వ్యక్తి ఉండకూడదు, వీళ్ళు ఇక కనబడకూడదు అనే ఒక దుష్టాభిప్రాయాలతో ఉంటారు చాలా మంది. దావీదు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు. దావీదు అంటున్నాడు, నన్ను మింగాలనుకునే వాళ్ళు ఉన్నారు ప్రభువా. నన్ను మింగాలనుకోవడమే కాకుండా దినమెల్లా వారు నాతో పోరాడుచు నన్ను బాధించుతున్నారు. పోరాటం దినమెల్లా కూడా, ఒకరోజు పోరాటం కాదు. దావీదు జీవితంలో ఒకరోజు పోరాటం కాదండి. దినమెల్లా పోరాడే వ్యక్తులు ఉన్నారు, మింగాలనుకునే వ్యక్తులు ఉన్నారు, బాధపరిచే వ్యక్తులు ఉన్నారు. ఈరోజు గమనించాలి మన జీవితం ఎలా ఉందో. దావీదు అనుకుంటున్నాము ఆయనకేంట్రా మహారాజు కదా, ఆయనకేంట్రా గొప్పడు కదా, ప్యాలెస్ లో ఉండేవాడు, రాజు కోరుకుంటే పదవేంటి అనుకుంటాం మనం. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు దావీదు దేవుడు బహుగా ఆశీర్వదించాడు అనుకుంటున్నాం. కానీ దావీదును కూడా మింగాలనుకొని దావీదుతో పోరాడుతూ దావీదుని బాధించేవారు ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత భయంకరమైన మాటలు. దావీదు అన్నాడు, దినమెల్లా ఒకరోజు కాదండి. కొంతమంది బుద్ధి ఎలా ఉందంటే, వాళ్ళకి నచ్చని వాడిని ఎప్పుడు బాధించాలి అనే దృక్పథంలో ఉన్నారు. ఎప్పుడు బాధించాలి,
బాధ పెట్టాలి. అది సేవకుడైనా, దేవుడైనా, సొంతోడైనా, బయటోడైనా, ఎవరైనా కానీ బాధ పెట్టాలి. ప్రతి దానిలో ఉంటున్నారండి. నిన్న నేను ఒక సహోదరుడు కూర్చొని మాట్లాడుకుంటుంటే ఐఏఎస్ ఆఫీసర్ అంట. ఎవరైనా ఐఏఎస్ ఆఫీసరు తన యొక్క అనుకుంటాం ఆడికేంటి ఐఏఎస్ ఆఫీసర్ అనుకుంటాం. అంతటి వ్యక్తి ఏమేమి తెలుసా, తను సూసైడ్ చేసిన కారణం ఏంటంటే ఆయన డ్యూటీలో ఆయన బాధ పెట్టేవాడు చాలా మంది ఉన్నారు. మన మధ్య చూసే సిఐ కూడా కోర్సు చదువుకున్నాడు, ఎస్ఐ చదువుకున్నాడు, కానిస్టేబుల్ చదువుకున్నాడు, అనేకులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా, బాధించేవాడు ఎక్కువైపోయారు. బాధ తట్టుకోలేక కొంతమంది సహిస్తూ ఉంటారు, కొంతమంది సహించలేరు, కొంతమంది తాము మరణానికి లోన్ చేసుకుంటున్నారు. ఈరోజు ఎంతో మందిని చూస్తున్నాం మనం. ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంత గొప్ప ఆఫీసర్ అండి, ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ప్రయాసపడి ఉంటాడు. ఆ స్థితికి రావాలంటే ఎన్ని బాధలు పడి ఉంటాడు. అవన్నీ సహించుకుని ఒక ఉద్యోగానికి వచ్చిన తర్వాత ఆ స్థితిలో కూడా బాధించే వ్యక్తులు చూసి ఆ బాధను తట్టుకోలేక, నిర్మలమ్మ ఆ బాధను తట్టుకోలేక ఏం చేస్తున్నారంటే చంపుకుంటున్నాడు, సూసైడ్ చేసుకుంటున్నాడు. దేవుని ప్రజలారా, ఈ యొక్క మధ్యాహ్న సమయం గుర్తుంచుకోవాలి. బాధ పెట్టేవాడు. కానీ దావీదు నన్ను బాధ పెట్టేవాడు దినమెల్లా కూడా. కొంతమంది అంటారు ఏందమ్మా అంటే ఏదో చేసిన ఏంటంటే ఒకటే బాధే, ఒక రోజైతే తట్టుకుంటా, 10 రోజులు తట్టుకుంటా, రోజు ఒకటే బాధ, ఒకటే నష్ట, ఒకటే ఇది, తట్టుకోలేకపోయినా అందుకే వచ్చేసా అంటున్నారు. ఒక రోజు పెడితే తట్టుకోగలం, రోజు ఎవరు తట్టుకుంటాడే. ఒక రోజే సత్తంగా రోజు కావాలంటే బాధ. దావీదు కూడా దినమెల్ల నన్ను బాధించేవాడు ఈరోజు నీ స్థితి కూడా అలాగే ఉంది. మా ఆయన బాగున్నట్టు మా అత్త బాధిస్తుందండి, మా అత్త బాగుందని మా మామయ్య బాధిస్తున్నాడండి. ఈరోజు కొన్ని కుటుంబాల పరిస్థితులు చూస్తే ఎంత భయానకంగా ఉన్నాయో. బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు పెట్టారా, దావీదు కూడా బాధలు అనిపించాడు. గ్రంథంలో రాస్తారు, నన్ను బాధించే వాళ్ళు అనేకులు ఉన్నారయ్యా. ఎంతమంది అంట, ఒకళ్ళిద్దరు కాదు, నన్ను బాధించే వాళ్ళు అనేకులు ఉన్నారయ్యా. అనేకులు నన్ను బాధ పెడుతున్నారు. దేవుని దగ్గర చెప్పుకుంటున్నాను. ఈ యొక్క మధ్యాహ్న సభలో వాక్యం ఇచ్చిన ప్రియమైన దేవుడు ఉన్నారా, దావీదు కూడా బాధను అనుభవించాడు. కానీ దేవుడు దావీదు పక్షాన న్యాయం తీర్చాడు. దావీదును ఒక ఉన్నత స్థానంలో, ఆశీర్వాదమైన స్థితిలో దావీదు ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు పేరు బైబిల్ అంతా రాశారు. బాధించే వాళ్ళ పేర్లు ఒక్క పేరు అంటే కదా, దావీదు పేరు బైబిల్ అంతా ఉన్నది. కానీ బాధ పెట్టేవాళ్ళ పేర్లు పదిహాంశాలు గుర్తుంచుకోవాలి. బాధించే పేర్లు దేవగ్రంథంలో ఉండవు, ఇంకో గ్రంథం ఉండదు, దాంట్లో తీర్పు గ్రంథంలో ఉంటుంది. ఈ పేర్లన్నీ అక్కడ రాస్తుంది. జాగ్రత్త. ఎవరు ఏ స్థితిలో ఉన్నాము ఈరోజు, దావీదులాగా బాధించబడుతున్నావా? వాటిని సహించుకున్నట్లయితే దావీదు అంటాడు 40 కీర్తన, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొనుచున్నాను. సహనంతో కనిపెడుతున్నా. ఎంతమంది బాధించినా, ఎంతమంది బాధ పెట్టినా, ఎంతమంది పోరాడినా నేను మాత్రం ఏం చేస్తున్నా, సహనంతో కనిపెట్ట. సహనంగా ఉంటానయ్యా దేవుని సన్నిధిలో. కొంతమంది సహిస్తున్నాడంటే అది అంటారు, సహించుకున్న మెత్తగా ఉన్న ఏం చేస్తున్నారు, ఇంకా ఒత్తుతా ఉంటారు. ఒత్తటమే వాళ్ళకి తెలుసు, అలసిలో ఒత్తడం తెలుసు, అన్నీ ఒత్తడం తెలుసు, ఒత్తుతా ఉంటారు. గమనించండి, మా చిన్నప్పుడు అరిసెలో చేసేటప్పుడు మక్కోడు చేస్తూ ఉన్నాడు. అరే దీని మీద అంత ఒత్తురా అంటే వీళ్ళు వత్తగానే వాన్ పిన్నంతా బయటకు బలం చూపించినారు. దేవుడా, కొంతమందికి సహిస్తున్నారంటే ఇంకా బాధ పెట్టే వ్యక్తులుగా ఉంటారు. ఈరోజు మన జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకోవాలి.
దేవుని వాక్యం చెబుతుంది దావీదు కూడా బాధలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. దేవుడు అతని పక్షాన న్యాయం తీర్చాడు. సౌలు దగ్గర మరి సౌలుతో దావీదు మాట్లాడుతున్నాడయ్యా, నేనైతే నిన్ను బాధ పెట్టలేదు, నేనైతే నిన్ను నష్టం చేయలేదు, నేనైతే నీకు ఎటువంటి కష్టాన్ని తీసుకోలేదు, నేను నీకు మేలే చేశాను. కానీ నువ్వు నన్ను బాధ పెడుతూ నన్ను ఇంట్లో ఉండకుండా దావీదు ఇంట్లో ఉండకుండా తన జీవితాన్ని రాజయ్యేంత వరకు అరణ్యంలోనే జీవించాడండి. సౌలు పెట్టిన బాధ తట్టుకోలేక అరణ్యంలోనే జీవించాడు. మరి సౌలు ఎవరు తెలుసా? సౌలు ఎవరు తెలుసా? ఎవరు సౌలు? రాజండి అంటారా? రాజే. ఇంకా సౌలు ఎవరు తెలుసా? సొంత మామే ఇంట్లో లేకుండా చేసిండండి. మామ కొంతమంది మామలు ఉంటారు, ప్రతాపం చూపించే మామలు ఉంటారు. మామూలు మామ సౌలు మామూలు మామ కాదండి. ఎంత భయం! సొంత కూతుర్నిచ్చి ఎంత బాధ పెట్టాడంటే దావీదు జీవితం సాధయ్యేదాకా అరణ్యంలో గడిపాడు. అనేక సార్లు ఏకాంతంగా ఉంది. ఎలుగెత్తి దేవుడి దగ్గర ఏడ్చాడు, తట్టుకోలేక. సొంత మామ, పిల్లలిచ్చిన మామ, ప్రేమించిన అమ్మాయి, ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పినా, ఏనా ప్రేమించాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసింది రాజు. పెళ్లి చేసిన తర్వాత ఎన్ని బాధలు పెట్టిందో. ఈరోజు ఎవరు మీకు మా బాధ అత్తలు, కొంతమంది అత్తలు ఉంటారు, పేరు చెప్పకూడదులే కానీ ఏదో అంటారు కదా, కొంతమంది అత్త క్యారెక్టర్లో కానుండేది పాతకాలంలో. ఆమె మాత్రం నా పేరు కాంతకు ఆమె చేసేది అత్త, మామూలు అత్తలు కాదు, ఒడుగు పుట్టిస్తారు అత్తలో. ఈరోజు అత్తతో బాధించబడుతున్నావా? కొంతమంది అత్తలు ఇంట్లో నిలబడతారు, వాళ్ళు పెట్టే బాధలు తట్టుకోలేక. తెలుగు ప్రజలు గమనించండి, ఒక మంచి సహోదరి బాధ పెట్టిన బాధ తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయింది ఒక అక్క. ఎవరు చెప్తారా? బాధ తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయింది ఒక అక్క. ఎవరు చెప్తారా? పారిపోయినావా హాగరు? బాధ పెట్టినావా శారమ్మ? ఎవరేమ్మా? శారమ్మ బాధ పెట్టింది, మామూలు బాధ కాదు. ఇక నా జీవితం వ్యర్థం, ఉంటాను అసలు ఇంట్లో నుంచి పారిపోయేలా చేసింది. కొంతమంది అక్కలు కూడా భర్తలను ఇంట్లో నుంచి పారిపోయేలాగా చేస్తారు, బాధ పెట్టడం వాళ్ళకి తెలుసు. కొంతమంది భార్యను బాధ పెడతారు. దేవుడారా గమనించండి, శారమ్మ బాధ పెట్టిందండి. ఆ బాధ తట్టుకోలేక ఎక్కడికి పోయి సత్తం అయిపోయింది. అరణ్యంలో నీటి బొక్క దగ్గర కూర్చుని పోయి ఎవరు బాధ తట్టుకోలేక అప్పుడు అంటే యాడ్ని చూస్తున్నావు నువ్వు, ఇక్కడి నుంచి అవుతున్నాడే ఉడిదే ఉడిగా ఉన్నా. మన మధ్యన ఒకసారి తెల్లవారు సాధన కలిపి కూర్చుంటే యాప్లో వెళ్ళి ఎవరు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి మొప్పాను అనమాట. ఆ నడుచుకుంటూ పోయి ఎక్కడ కోన బావిలో దూకి చచ్చిపోయినాక అక్కడ ఉన్నవాళ్ళు లాగుతుంటే రావట్లేదంట, నడుచుకుంటూ పోయి చచ్చిపోయినాను. సీదా ఆమెలు తెలుసు, మనవులు రాదంట కదా. మాల తట్టుకోలేకండి. ఈరోజు ఈ పొరుగు వాళ్ళు బాధపడుతుంటే బాధ పెడుతూనే ఉన్నామేమో. జాగ్రత్త, దేవుడు న్యాయం తీరుస్తాడు. ఈ సమయము నీకు సమయం ఉందని నువ్వు బాధ పెడితే నా అవకాశం ఉంది, నేను బాధ పెట్టగలను, నన్ను ఎవడేం చేస్తాడని ఈరోజు నువ్వు ఎవరినైనా నీ పొరుగు వారి కావచ్చు, సొంత వారికి కావచ్చు, ఎవరినైనా బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటే నిశ్చయంగా దేవుడు నీకు న్యాయం తీరుస్తాడు. దావీదు అన్నాడు, నన్ను బాధ పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారయ్యా, నన్ను బాధించేవాళ్ళు ఎక్కువైపోయారు. దావీదు ఇంట్లో లేకుండా పారిపోయేలాగా చేసిందండి. హాగారు ఇంట్లో నుంచి పారిపోయేలాగా చేసింది. ఎవరో శారా. ఎంత విశ్వాసం అండి, ఎంత గొప్ప వ్యక్తి అండి.
ఆత్మీయురాలు. కొన్ని సందర్భాల్లో గొప్పలు అనుకున్న వాళ్ళందరూ బాధ పెడుతూనే ఉంటారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, బాధ పెట్టడమే తెలుసు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నావా? బాధలు అనుభవిస్తున్నావా? బాధలు అనిపిస్తే ప్రభు నీ పక్షాన ఉంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఎంతమంది చూడండి, దేవుడు బైబిల్లో మనం గమనించినట్లయితే చూడండి, లేఖన భాగం నుంచి మరొక మాట చదువుతున్నాం. దావీదు బాధలు అనుభవించాడు, దేవుడు న్యాయం తీర్చి తన జీవితంలో గొప్ప వ్యక్తిగా మార్చాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనం చదువుతామా? 19వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోబు గ్రంథము 19వ. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధితులు, ఎన్నాళ్ళు, చూడండి తెలియమంటారా, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధితులు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు, 10 మార్లు మీరు నన్ను నిందించి సిగ్గు లేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా మీదకే వచ్చును కదా. చాలండి, ఎన్నాళ్ళు మీరు బాధపడతారు, నన్ను ఎన్నాళ్ళు బాధపడతారు మీరు. యోబు వేదన చెందుతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, తట్టుకోలేక ఆయన రాస్తున్నాడు, ఎన్నాళ్ళు మీరు బాధపడతారు నన్ను. ఎవరు తెలుసు యోగును బాధ పెట్టింది? యోగును బాధ పెట్టిన వ్యక్తులు ఉన్నారు. మాదే కూడా బాధ పెట్టింది. స్నేహితులు బాధ పెట్టారు యోగుని. ఎవరే స్నేహితులు? స్నేహితులు అనుకునే వాళ్ళు, ఆపదలో ఆదుకునేవాళ్ళు స్నేహితులు, ఆపదలో తోడుకునేవాళ్ళు స్నేహితులు, ఆపదలో సహాయపడేవాళ్ళు స్నేహితులు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, నేను ఇంక మిమ్మల్ని దాసులు అనగా మీరు నా స్నేహితులు అన్నారు. యేసయ్య ఏమన్నాడు? ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులు అన్నాను. దాసులు అంటే యు ఆర్ నాట్ మై సర్వెంట్స్, యు ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాడు. మీరు నా స్నేహితులు, మీరు నాకు స్నేహితులే అన్నారు. ఇక నుంచి నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తాను. సర్వెంట్ అంటే ఇంటి బయట ఉండేవాడు, స్నేహితుడు అంటే ఇంట్లో కూర్చుని డాక్టర్ వాడు. సర్వెంట్కి, దాసుడికి, స్నేహితుడికి వ్యత్యాసం. దాసుడు చెప్పేది వినేవాడు దాసుడు. వాడు కూర్చోమన్నాడు కూర్చోవాలి, నిలబడమన్న చోట నిలబడాలి, చెయ్యమన్న పని చేయాలి. ఇది దాసుడు పని. కానీ స్నేహితులు అంటే ఏంటి తెలుసా? స్నేహితులు అంటే మనతో కలిసి ఉండేవాడు. సర్వెంట్ మనతో కలుసుకున్నా వాడు దూరంగా ఉంటాడు, సాహసాలు దూరంగా. యేసయ్య అన్నాడు, ఇక నుంచి నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తున్నాను. గట్టి చెప్పకూడదంగా. యేసయ్య ఎంత గొప్పడండి, యేసయ్య ఎంత గొప్పడు. మనం స్నేహితులు అంటున్నాడు ఆయన. మనం యేసయ్య స్నేహితులు. నువ్వు ఈరోజు ఎవరితో స్నేహం చేస్తున్నావు? యేసయ్యతో స్నేహం చేస్తున్నావా? యేసయ్యతో స్నేహం చేస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. యేసయ్య చెప్తున్నాడు, మీరు నా స్నేహితులై ఉన్నారు. ఇప్పుడు యోబు స్నేహితులు, యోబు పాపం కష్టాల్లో ఉన్నాడని, యోబుకి ఆస్తి పోయిందని, పిల్లలు చనిపోయారని, ఆరోగ్యం పోయిందని, సంపద పోయిందని, పనివారు పోయారని, యోబు ఒకే రోజు ఏమీ లేని వాడిగా మార్చబడి గుర్తించడానికి కూడా గుర్తుపట్లంత వ్యక్తిగా మారాడు. అంత భయంకరమైన దుర్భరమైన స్థితిలో యోబు ఉన్నాడని తెలుసుకొని తమ ఇల్లు, తమ వ్యాపారాలు, తమ కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి 3 స్నేహితులు యోబుని చూడటానికి వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన్ని ఆదరించడానికి. ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన్ని పరామర్శించడానికి. ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన ధైర్యపరచడానికి. ఎందుకు వచ్చారో తెలుసా? ఆయనకు సహాయపడటానికి. ఎందుకు వచ్చారో తెలుసా? ఆయనకు తోడుగా ఉండడానికి వచ్చిన స్నేహితులు, సహాయం చేయాల్సిన స్నేహితులు, ఆదరించాల్సిన స్నేహితులు, బాధలో ఓదార్చాల్సిన స్నేహితులు ఏం చేస్తున్నారు? ఇంకా బాధ పెడతారంట. ఇంకా బాధ పెడతారు. అంటే మనం తెలుగు సామెత చెప్పుకోండి. ఏం సామెత చెప్పండి? మూలిగే నక్క మీద, మూలిగే నక్క మూలుకుంటూ వెళ్ళిపోయి తాడి చెట్టు కూర్చుంటే తాడికాయ ఏమైంది?
చిన్న గాలి రాగానే అక్కడి నుంచి పడితే దాన్ని పడేటోడు ఒకసారి ఆలోచించండి. అసలే మురుగుతుండు, అసలే గీక్కుంటుండు, ఒళ్ళంతా దొరకొట్టింది, ఒళ్ళంతా పుండ్లు గజ్జితో నింపబడింది. ఇంతంత నావుకాలు, గోనకాలు, 5 రకాలైన వ్యాధులు వచ్చాయండి. యోగు 5 రకాలైన వ్యాధులు. అవకాశం ఉంటుంది ఒక రోజు 5 రకాలైన వ్యాధులు వచ్చాయి. ఆ బాధలు తట్టుకోలేక కుళ్ళిపోయిన వాసన. ఆయన దగ్గర ఏమోసం తెలుసా? కుళ్ళిపోయిన వాసన వస్తుంది. భార్య కూడా దగ్గర రావడానికి అసహించుకునే స్థితిలో ఉన్నాడు యోగు. తలంతా ఎండికలు మొత్తం కూడా ఊడిపోయింది, ఒళ్ళంతా దురద, చెల్ల పెంకు తీసుకుని గీక్కుంటా ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఇలాంటి ఒక భయంకరమైన స్థితిలో యోగు ఉన్నాడు. అతను చూడటానికి వచ్చిన వాళ్ళు చూసి వాళ్ళ బట్టలు చింపుకొని గోళ్ళు తీసుకొని మీద పోసుకున్నారు. అయ్యో యోవా, ఎలా బ్రతికినోడు నువ్వు, ఎలా ఉన్నావు నువ్వు, ఎంతటి ఉన్న స్థితిలో ఉన్నావు నువ్వు, ఏంటి ఇంత స్థితిలోకి వెళ్ళిపోయావు నువ్వు అని అది చూడలేక తట్టుకోలేక బట్టలు చింపుకున్నారు. ఎంత బాధతో బట్టలు చింపుకున్నారు, బట్టలు చింపేసుకున్నారు. బట్టలు చింపేసుకున్న వాళ్ళు యోగుకు సహాయపట్ల. యోగా, నువ్వు ఏ దుర్మార్గమైన పని చేశావు, దేవునికి ఏ విరోధమైన కార్యం చేశావు, దేవుడికి ఎలాంటి అసహ్యమైన కార్యాలు చేసావో అందుకే నీకు ఈ స్థితి వచ్చింది. దేవుడు ఆయన ఇంకా బాధ పెట్టడం ప్రారంభించి అందుకే అన్నాడు యోగు, ఎన్నాళ్ళ వరకు మీరు నన్ను బాధ పెడతారు, ఎన్నాళ్ళ వరకు మీరు బాధపడతారయ్యా. 19వ వచనంలో యోగు చెబుతున్న మాట ఏంటంటే, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించుదురు, ఎన్నాళ్ళిలా నాకీ వేదన, ఎన్నాళ్ళిలా నాకీ వేదన. భక్తులు ఎన్నాళ్ళు ఈ వేదన పడాలి, ఈరోజు ఎన్నాళ్ళు ఈ బాధలు అనుభవించాలి. దేవుడు ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎంత బాధలో ఉన్నాం నాకు తెలియదు, ఎన్నాళ్ళ నుంచి బాధ అనుభవిస్తున్నాం నాకు తెలియదు. బట్ నీకు దేవుడు న్యాయం తీరుస్తాడు, దేవుడు నీ పక్షాన ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు నమ్ముకున్న స్నేహితులు వచ్చేసరికి యోగుకి కొంచెం ధైర్యం ఉండొచ్చు. అయ్యా నా స్నేహితులు వచ్చాడు నాకు తోడుగా. కొన్ని బాధలు కలుగుతున్నప్పుడు పక్కన స్నేహితులు ఉంటే అన్నీ మర్చిపోతాం. కానీ ఈ స్నేహితులు అలాంటి కాదు. ఈ స్నేహితులు ఇంకా కూర్చేవాడు. ఈరోజు ఎక్కడ కనబడ్డా కూర్చే స్నేహితులే కానీ ప్రాణం పెట్టే స్నేహితులు లేరు. యేసయ్య అన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక మీ కొరకు నేను ప్రాణం పెట్టుచున్నాను. యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టే స్నేహితులు ఉన్నాడు ఎవరైనా ఈ లోకంలో? నా ప్రాణం తీసే స్నేహితులే ఉన్నారు. ఈరోజు ప్రాణం చేస్తున్నారు. ఎంత స్నేహంగా ఉంటారు కొంతమంది కొన్ని విషయాల్లో, కానీ సమయం వస్తే ప్రాణం జరపలేదు. కానీ అంతటి వ్యక్తులుగా ఈరోజు మనుషులు మారిపోతా ఉన్నారు. యోగు జీవితంలో అయిపోయింది. స్నేహితులు వస్తున్నారని వార్త తీసుకుని యోగు సంతోషపడవచ్చు, ధైర్యం వచ్చినాడు. కానీ యోగు స్నేహితుల దగ్గరికి వచ్చి అతను పడుతున్న బాధలు కంటే ఎక్కువైపోయాయి. మాటల చేత ఏంటంటే అక్కడ వాక్యం చెబుతుంది, మాటల చేత ఏంటంటే ఆ వాక్యం చూసినట్టు ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టుదురు. మాటలు జాగ్రత్త. దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలలో. కత్తిపోటు పిడిసి కూర్చుని ఎక్కడదే, ఒక్కోసారి తెలియక ముళ్ళు కూర్చుని ఎక్కడదే బాగుండదక్క. ఒకవేళ పిడిసి కూర్చుకుంటే, ఒకవేళ గులుసు కూర్చుకుంటే, ఇప్పుడు కత్తి కూర్చుకుంటే ఎక్కడదే, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు. జాగ్రత్త. మాటల చేత బాధిస్తున్నావా? ఎలా బాధిస్తున్నావు? ఎలా నలుపుకుంటున్నావు నీ పొరుగు అని? ఎన్నాళ్ళు బాధ పెడతా ఉన్నావు? జాగ్రత్త. దేవుడు నీ పక్షాన కాదు, నువ్వు ఎవరినైతే బాధ పెడుతున్నావో వాళ్ళ పక్షాన ఉండి నీకు న్యాయం తీరుస్తాడు. నీకు న్యాయం తీరుస్తాడు. అదే అన్నాడు, బాధపరచబడు వారికి
న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. ఉదయకాల సమయంలో యోగుకి ఎంతో మంది స్నేహితులు అనుకున్న వాళ్ళే 3 స్నేహితులు మాటల చేత ఎంత బాధ పెట్టారు యోగుని, ఎంత బాధ పెట్టారు. అయినా సహించాడండి. అయినా సహించాడు. సహించి తట్టుకోలేకపోయాడు. ఎన్నాళ్ళు బాధ పెడతారా మీరు? బాగా కొంచెం సామెత ఉంటుంది ఏంటంట, ఇంట్లో పెట్టి పిల్లిని కొడితే ఏమైందంట, ఏముంది పులైద్ది. ఈరోజు జాగ్రత్త, పిల్లి ఏముందిలే అనుకున్నాను. అది పిల్లి లాంటిది నాకెంత అనుకున్నావు అనుకో, పిల్లిని దేవుడు ఒకసారి పులిని చేస్తాను, అప్పుడు నీకే పారిపోవాలి, నిన్నే మిగిలినేస్తుంది. జాగ్రత్త దేవుళ్ళ. చూడండి, దేవుడిని గుచ్చి సహించలేక అంటున్నాడు, ఎన్నాళ్ళు బాధపడతారు మీ మాటల చేత, ఎన్నాళ్ళు బాధపడతారు. కొంతమంది మాటలు బాణంలా ఉంటాయి, కొంతమంది మాటలు కత్తిపోటులా ఉంటాయి, కొంతమంది మాటల్లో విషం ఉంటుంది. విషం ఉందంట. వారి నాలుగుల కింద విషం ఉన్నదంటాడు దావీదు. విషం ఏం చేసింది? పాము కలవగా చచ్చిపోతారా? ఎప్పుడు చచ్చిపోతారు? ఆ విషం బాడీ మొత్తం ఎక్కాలి. కొంతమంది మాటలు విషంలాగా ఉంటాయండి. మాటకి పూర్వకాలంలో ఇప్పుడు లేదండి, ఇప్పుడు అంతా దుర్గేసుకునే వాళ్ళు వచ్చింది. పూర్వకాలంలో అత్త కానీ మామ కానీ భర్త కానీ మాట అంటే చచ్చిపోయాడు. అవునా? పుట్టికున్నాడు. మాట అంటే తట్టుకోలేక చచ్చిపోయినాడు చాలా మంది. దేవుడు పెట్టారా? ఇప్పుడు లేదు. అంతా ఎన్ని మాట్లాడానంటే అదే అనుకుని దురిపేసుకున్నాం. ఈరోజు మా ప్రియమైన యోగుని మాటల చేత నలగొట్టాడు. ఎంత నలిగిపోయాడు యోగు, తట్టుకోలేకపోయాడు. ఎన్నాళ్ళు పెడతారా ఈ బాధ, ఎన్నాళ్ళు నీ బాధ పెడతారు అంటున్నాడు యోగు. మా ప్రియమైన దేవుళ్ళారా, ఆ బాధలను అనుభవించిన తర్వాత యోగుకి దేవుడు ఏం చేసిండు? యోగు చేసిన పని ఏంటి తెలుసా? ఎవరైతే తను బాధ పెట్టారో, ఎవరైతే తను నలగొట్టారో మాటల చేత, వాళ్ళ కొరకు యోగు ప్రార్థన చేసినాడు. గడికలు కూడా యోగు చేసిన పని ఏంటి? తనను బాధ పెట్టే వాళ్ళ కోసము కన్నీరు కాచి ప్రార్థన చేశాడండి. నన్ను బాధ పెడుతున్నారా? యేసయ్య అంటున్నాడు, ఏమన్నాడు? పని మీద ప్రసంగం చేస్తున్నాడు. మత్తయి 5వ అధ్యాయం 46-47 చూడండి. మిమ్మల్ని బాధించు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. యోగు చివరిగా 3 స్నేహితుల కోసం ఏం చేసిందంట? ప్రార్థన చేశాడు. ఈరోజు నీ అత్త బాధిస్తున్నా, నీ స్నేహితులు నిన్ను బాధపడుతున్నారా, నీ ఇరుగు పొరుగు వాళ్ళు బాధపడుతున్నారా, ఎవరు నిన్ను బాధపడుతున్నారో ఒకసారి ఆలోచించు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉంటే చివరికి ఎవరైతే ఆయన బాధ పెట్టాడో వాళ్ళ కోసం యోగు ప్రార్థన చేశాక మాత్రమే దేవుడు యోగు స్నేహితులను ఆశీర్వదించాడు. యోగుని 2 ఆశీర్వదించాడు. చెప్పకూడదు. నువ్వు బాధ పెట్టే వాళ్ళని దేవుడు 2 ఆశీర్వదించాడు. బాధ అనిపించే వ్యక్తిని 2 ఆశీర్వదిస్తాడు దేవుడు. 2 ఆశీర్వదిస్తాడు దేవుడు. ఈరోజు పరిస్థితి తెలుసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్న పరిస్థితి. బాధ పెట్టే వ్యక్తిగా ఉంటే నీకు 2 తీర్పు వచ్చింది. 2 అగ్నిగుండం వేస్తుంది ఆయన, నలగొడ్డు వేస్తాడు ఆయన. ఒకవేళ బాధపడుతున్న వ్యక్తిగా ఉన్నట్లయితే ఈరోజు ఎవరి చేతనే కానీ దేవుడు నిన్ను 2 ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ బాధ పెట్టేవాడిని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించినలా దేవుడు చేస్తాడు. దేవుడు ఏదైనా స్థిరపరుచు మాటవు, బలపరుచు మాటవు, పడిపోయిన చోటే
అయిపోయింది, యోబు జీవితం ఇంతతో అయిపోతుంది అనుకున్న వాళ్ళు చివరికి వాళ్ళ కోసమే దేవుడు ప్రార్థించేలాగా దేవుడు అటువంటి స్థితిలో పెట్టాడు యోబుని. అటువంటి స్థితిలో ఉంచాడు యోబుని. ఒక సహోదరి ఉంది, ఇంట్లో అందరూ బాధపడతారు. అందరూ భర్త బాధపడతాడు, అత్త బాధపెడుతుంది, మామ బాధపెడతాడు, బావ బాధపెడతాడు, బావ మరి తోడుకోడు, బావ భార్య కూడా బాధ పెట్టేది, మరిది బాధ పెట్టేవాడు. అలాంటి వ్యక్తులు బాధను అనుభవించి కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే దేవుడు ఇప్పుడు ఆమె ఎలా ఉంచాడు తెలుసా? అందరి వాళ్ళకి ఒక దేవతలా కనబడుతుంది. చెప్పకూడదా? ఒకప్పుడు తీసివేయబడిన దేవతలా మార్చాడు. అదే ఇంట్లో మార్చాడు. యోగులు బాధపెట్టిన వ్యక్తుల కోసం ఇప్పుడు యోగు దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థన చేయవా అని ప్రార్థించగలిగేశాడు. దేవుడు చేశాడండి. ఈరోజు వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుడు వెళ్ళారా, దేవుడు ఏదైనా చేయగలరు. యోగుని బాధపడ్డ యోగుకి న్యాయం తీర్చి రెండంతల ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకు కూడా అది ఇవ్వగలరు. చివరిగా మాట చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి అనుకుంటున్నారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడతా ఉంది. పేతురు రాస్తున్న మాటలు, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. బహు బాధపడిన నీతిమంతులకు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతులకు లోతును తప్పించెను. లోతు గురించి బైబిల్ చెబుతుంది నీతిమంతుడు. ఎవరంటైనా నీతిమంతుడు. కానీ నీతిమంతుడిని కూడా బాధ పెట్టిన ఉన్నారు. ఎవరంటో వాళ్ళ పేరు ఏముందంటారా? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, దుర్మార్గుల యొక్క దుర్మార్గపు పనుల చేత, దుర్మార్గమైన కార్యాల చేత బాధపరచబడ్డాడు యోబు. చూడగానే సొదొమ గొమొర్రా పట్టణం యోబు దృష్టికి చాలా బాగా కనబడింది. యోబు చూడగానే పచ్చగా కనబడిందంట. ఇక్కడికి వెళ్తే నా మందలో నా పశువులు బాగా నీళ్లు తాగితే సమృద్ధి అయినగా ఉంటుంది అనుకుని వెళ్ళాడు. ఆడికి వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఎంత భయంకరమైందో. ఎక్కడి నుంచి చూసరికి ఎంత దూరం చూడగానే ఏదో చాలా పచ్చగా కనబడింది. అక్కడికి వెళ్ళి నాకు అర్థమైంది ఇదంత దుర్మార్గమైన ప్లేసు, ఎంత భయంకరమైన ప్లేసు, దేవుడు అంటే భయం లేని ప్లేస్ ఇది అని తెలుసుకున్నాడు. అయినా కానీ పోలేక అక్కడే ఉన్నాడు. జాగ్రత్త. ఏదేదో చూసి మోసపోయి ఎక్కడికి పోతున్నాను. జాగ్రత్త. లోతు అలాగే పోయి ఏమైపోయాడు? దుర్మార్గుల చేత బాధించబడ్డాడు. బాధను అనుభవించాడు. ఎన్ని బాధలు పెట్టారు యోగుని, ఎంత అసలు లోతుని ఎంత బాధ పెట్టారు. ఆయన నీతిగా జీవించాడు. నీతిమంతులను దేవుని చేత పిలువబడ్డాడు. నా ప్రియమైన దేవుడులారా, నీతిగా జీవించిన లోతు కూడా బాధపరచబడ్డాడు. నీతిగా జీవించిన లోతు. ఈరోజు నేను నీతిగా ఉంటున్నానండి. నా కుటుంబంలో నీతిగా ఉన్నా, సమాజంలో నీతిగా ఉన్నా, సంఘంలో నీతిగా ఉన్నా అనుకుని నువ్వు నడుచుకుంటున్నట్లయితే, ఒకవేళ ఆ స్థితిలో ఉన్నప్పుడు నీకు బాధ కలుగుతున్నప్పుడు నువ్వు సహించి లోతులాగా ఉన్నట్లయితే లోతుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. లోతులకు రాయబడిన మాట ఏంటంటే లోతును తప్పించెను. ఏం చేసిందంట? ఆ దుర్మార్గులు కాలే స్థలములో నుంచి లోతును బయటికి తీసుకెళ్ళాను. బయటకు చెప్పకూడదా? ఎందుకని బాధించే వాళ్ళందరికీ తీర్పు తీర్చింది దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఎంజాయ్ విత్ గంజాయి అన్నట్టు. ఏంటంటే ఈరోజు లోకం ఏంటి? ఎంజాయ్ విత్ గంజాయి.
ఎంజాయ్. అక్కడ కూడా ఎంజాయ్ విత్ భయంకరమైన పనులు. అక్కడ వాయువంశ లేకుండా జీవిస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినప్పుడు దేవదూతలు లోకి దిగొచ్చిన మనం బయటకు తీసుకురా, నేను మన వాళ్ళతో పడుకోవాలంటున్నారు. మనం బయట తీసుకురా, మనం బయట తీసుకురా అంటే, అయ్యా అయ్యా వాళ్ళు నేను నా ఇంటి గురించి చుట్టాలయ్యా, వాళ్ళు ఏమవుతాయి, ఎవడో నువ్వు వీడెవడు మన దేవుకున్నాడు, ఎవడు వీడి ఎక్కడ తిరిగినావు నువ్వు, పక్కన రండి అని అంటున్నారు. లోతుని పక్కనే తనుకున్నారు. లోతుని పక్కన వెళ్దామని ముందుకు వెళ్తుంటే దేవుదూతలు వచ్చి లోతుని లాక్కొని వాళ్ళకి కనుమొప్పు కలిగేసినాయి అంట. వాళ్ళందరూ గుడ్డలు ఎక్కడ తిరుగుతున్నారు, దారి కనపట్ల, తలుపు కనపట్టాలి, తలుపు దగ్గర తలుపు కనపట్టాలి. దేవుడు తీసేసాడండి, లోతును తప్పించాడు. సొదొమ గుమ్మర మీద అగ్ని గంధకములతో కుమ్మరించబడి ఆ ప్రాంతం అంతా నేటికి కూడా శూన్యంగానే ఉంది. నేటికి కూడా అది శూన్యంగా ఉంది. ఆ రోజు ఆకాశం నుంచి దేవుడు కుమ్మరించిన అగ్ని గంధకాలు ఇప్పటికీ ఉన్నాయంట. శపించబడిన స్థలము, ఎండిపోయిన స్థలము. ప్రభు చిత్తమైతే ప్రభు మనం అక్కడ తీసుకెళ్తే ఆ ప్రాంతాన్ని మనం చూస్తుదుముగాక. ఆమేన్. దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. నాకు ఆశ ఉంది, అది నా నమ్మకం ఉంది. దేవుడు తీసుకెళ్తాడు, దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. కనుక ఆలోచించండి, గ్రహించండి. బాధించబడుతున్న, బాధను అనుభవిస్తున్న యోగును ఆ భయంకరమైన శిక్షలో నుంచి దేవుడు తప్పించాడు. దేవుడు అదే అక్కడ ఏమన్నాడా, ఆయన ఏమన్నా చెప్తున్న మాట ఏంటంటే, బాధపడిన నీతిమంతులకు లోతుని తప్పించాడు. ఈరోజు నువ్వు బాధపడుతుంటే దేవుడు నీ కలిగే ఆపదలన్నింటిలో నుంచి తప్పిస్తాడండి. ఆయన తప్పిస్తాడు. నేను మనకి మన గ్రూప్లో ఒకటి వచ్చింది, ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. ఏంటంటే యేసేపు మీద లేనిపోని నిందలేస్తున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడా లేడా, చూసినప్పుడు ఎందుకు ఇలా నిందలేపించాడు అని దానియేలు మీద దుర్మార్గమైన ఆలోచన చేసి దానియేలు సింహాల భూములు వేసేదాకా దేవుడు ఏం చేశాడు, షడ్రక్ మిషక్ అబేద్నెగోని అగ్నిలో పడేసేదాకా దేవుడు ఏం చేశాడు. మనం అనుకుంటాం దేవుడు ఉన్నాడా, ఉంటే వాటిని పడకుండా మమ్మల్ని కాపాడాలి కదా, సింహాల భూములు పడకుండా మమ్మల్ని కాపాడాలి కదా, చెరసాలలో పడకుండా మమ్మల్ని కాపాడాలి కదా, ఎందుకు కాపాడట్లేదు అని కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ దేవుడు చేసిన పని ఏంటి తెలుసా, దేవుడు ఆలోచన ఏంటి తెలుసా, నీ తలంపులు నా తలంపులు వంటి కాదు, నీ ఆలోచన నా ఆలోచన వంటి కాదు. ఆకాశం కంటే భూమి అంత ఎత్తుగా ఉన్నదో మన తలంపులు ఆయన తలంపులు అంతా ఎత్తుగా ఉన్నాయి. చివరిగా చెబుతున్న మాట ఏంటి తెలుసా, తన బిడ్డలను ఎలా కాపాడుకోవాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కాపాడుకుంటాడండి. సింహాల భూమిలో పోయినా దానిని ఎలా కాపాడాలో దేవుడికి తెలుసు. అగ్నిగుణంలో పోయినా షడ్రక్ మిషక్ అబేద్నెగోని ఎలా కాపాడుకోవాలో దేవుడికి తెలుసు. చెరసాలకు పోయినా యేసేపుని ఎలా కాపాడుకోవాలో దేవుడికి తెలుసు. ఈరోజు అటువంటి పరిస్థితులు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు అనుకుంటా, మౌనంగా ఉన్నాడు అనుకుంటా, ఏమి చేయకుండా ఉన్నాడు అనుకుంటా అనుకుని నిరుత్సాహపడుతున్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళినా కానీ, ఏ స్థలంలోకి వెళ్ళినా కానీ, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నా కానీ, ఆయన నిన్ను ఎలా కాపాడుకోవాలో, ఆయన నిన్ను ఎలా తప్పించుకోవాలో ఆయనకు తెలుసు. బాధపడుతున్న ఆ యొక్క దుర్మార్గుల బాధల నుంచి యోగును తప్పించాడు. ప్రభు నిన్ను కూడా తప్పించగలరు. ఒకవేళ బాధలు అనిపిస్తుంది, ఈ బాధలు ఇంతేననుకుంటండి, ఈ బాధలో నేను చచ్చిపోవాలనుకుంటండి, నా జీవితం ఇక్కడితో అంతమైపోవాలనుకుంటున్నాను. నువ్వు బాధపడుతుంటే దేవుడు చూసి ఊరుకుంటే దేవుడు కాదు. ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వారికి న్యాయం తీర్చే దేవుడు. సొదొమ గొమొర్రా మొత్తం ఏమైపోయింది తెలుసండి, ఖాళీ బూడిదైపోయింది, ఏమీ లేదు, ఖాళీ బూడిద. నేటికి కూడా ఒక మొల కూడా అక్కడ రావట్లేదంట. అంతటి కఠినమైన తీర్పు. జాగ్రత్త. దేవుని బిడ్డల జీవితాల్లో మన బాధ పెట్టే వాళ్ళ జీవితాలు ఏమీ లేకుండా చేస్తుంది.
భయం కలిగి భక్తి కలిగి ఈరోజు ఇతరుల్ని బాధిస్తున్న నా ఇష్టం నేనేది చేయగలనున్నట్లయితే దేవుడు న్యాయం తీర్చే ఒక రోజు వస్తుంది. దేవుడు న్యాయం తీరుస్తాడు. ఆ న్యాయ తీర్పులో నేను నిలబడను, నేను రాను. మోసే అభిలాపుతాము రండిరా రండి అంటే మేము రాము అన్నారండి. మోసే రమ్మంటే మేము రాము అని పిలుతున్నా, మేము రామని చెప్పు అన్నారు. ఇప్పుడు దేవుడి నుంచి తీర్పు రాని పిలితే ఏమంటుంది చూడక నేను రానదా మీరక్క నేను రానదా చెప్పండి, రానదా? దేవుడు న్యాయం తీర్పుతాడు. పిలుస్తుంటే రానంటే మోసేలాగా ఊపినేవాడు కాదు దేవుడు. ఎత్తకొచ్చారు ప్రార్థన లేదు, మీరేకి వచ్చి న్యాయం తీరుస్తాడు దేవుడు చెబుతున్నాడు. సొదొమ గొమొర్రా నేటికి కూడా భస్మం అయిపోయి ఏమీ లేకుండా. కారణం ఏంటి తెలుసా? దుర్మార్గమైన పనులు, దుర్మార్గమైన క్రియలు, దుర్మార్గులుగా జీవించారు. అందుకనే లోతుని ఎంతో బాధపెట్టారు. ఈరోజు దేవుడిని బాధపెట్టేవాడు, సేవకుడిని బాధపెట్టేవాడు. దేవుని బిడ్డలను బాధపెట్టేవాడు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు నేను బాధపడుతున్నా, నా టైం వచ్చింది, నా టైం దిస్ మై టైం ఏమంటారు, నా టైం వచ్చింది ఈరోజు అనుకుంటున్నాను. నీ టైం పోయే రోజు వచ్చింది. నీకు ఒక రోజు టైం వస్తుంది, దేవుడి చేతులు పడే టైం వస్తుంది. జాగ్రత్త. అలాంటి స్థితిలో మనం ఉండకుండా ముందుగానే జాగ్రత్తగా పడి ఒకవేళ బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నట్లయితే జీవితాన్ని మార్చుకొని జీవితాన్ని సరి చేసుకుని, ప్రభా ఇంతవరకు నాకు తెలుసు తిరిగి ఎంతోమంది నేను బాధ పెట్టాను ప్రభా, ఇక్కడి నుంచి నేను బాధపెట్టను, నా వల్ల ఎవరికి బాధ కలగలేను ప్రభా అని మనం ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం అడుగునప్పుడు నిశ్చయంగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించుటకు ఆయన సిద్ధ మనసు కలిగిన ఆయనలాగా క్షమించేవాడు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరు కూడా అంట. అటువంటి కృపను ధన్యతను ప్రభు మనకు దయచేయను కాక దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. ఆమె అందరూ లేచిన పడదాం దేవుడు బిడ్డ.